హాయ్ అండి, ఈరోజు వెజ్ హక్కా నూడిల్స్ ప్రిపేర్ చేసుకున్నాం. నూడిల్స్ని బాగా ఉడికించుకొని ఒకసారి కడిగి పక్కన ఉంచుకోవాలి. ఆనియన్ మిర్చి కట్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రోట్లో వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వేసుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి నూడిల్స్ వేసుకొని నూడిల్స్ కూడా కొద్దిసేపు కలుపుకోవాలి. నూడిల్స్లో వచ్చిన మసాలా ఉంటుంది కదా, అది కట్ చేసుకొని ఉంచుకొని మసాలా కూడా వేసి కాసేపు మసాలా వేసుకొని కాసేపు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ హక్కా నూడిల్స్ రెడీ అండి.